అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ కిచెన్ బై అమ్మ. హెల్తీ పాలకూర రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాలకూరను క్లీన్ చేసుకోవాలి. బౌల్లో వాటర్ వేడి చేసుకొని పాలకూరను వేసి ఒక 1 మినిట్ ఉంచి తీయాలి. ఇప్పుడు ఉడికించిన పాలకూరను మిక్సీ గిన్నెలో వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిర్చి యాడ్ చేయాలి. కొంచెం జీడిపప్పు వేసి వేయించాలి. తర్వాత ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గాక క్యారెట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్స్ కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పాలకూర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 6 to 7 మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని యాడ్ చేసుకొని రైస్ అంతటికి పాలకూర పేస్ట్ పట్టేలాగా ఒక 4 to 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రైస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.